అజయ్, ఈసారి నువ్వు ఎవరి కోట వేస్తున్నావు? నేను కమలపూర్ కొట్టేద్దాం అనుకుంటాను. అవునా? చేసు, నువ్వెవరికి వేస్తున్నావు? కారు కొడతాను. మరి నువ్వు? నేను ఓటు వేద్దామని అనుకున్నా, కానీ మా బామ్మ నాతో ఇట్లా అన్నదిరా, అరే మనవడా, మనకు విలువైనది ఏదన్నా కానీ అస్సలు వదులుకోవద్దు అన్నది. అయితే మరి ఓటు కూడా చాలా విలువైనది కారా? అవును. మరి అంత విలువైన ఓటు నేను ఎందుకు వేస్తారా? నా ఓటు నేను ఎవ్వరికయ్యా. సార్ సార్ ఎవరు ఉన్నారా? ఉన్నా, చెప్పండి. ఈసారి మీ ఓటు మాకే వేయాలి. ఓకే సార్, మీకే ఇస్తా. సాయంత్రం మీ ఇంటికి ఇది పంపిస్తా, సరేనా? తమ్ముడు, అన్నకు ఒక 1000 రూపాయలు ఇవ్వు. అన్న మీ ఓటు మా సార్కే వేయండి. ఓకే అండి, సరే అండి. మరి సరే బాయ్. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాను. మెల్లగా సార్, మెల్లగా మెల్లగా. ఓకే ఓకే, ఓటు కోసం వచ్చాను. అవును సార్, ఈసారి మీ ఓటు మాత్రం తప్పకుండా మాకే వేయాలి. వేస్తా, కానీ ఈసారి ఏమైనా అభివృద్ధి ఉందా లేదా? ఉందిగా. ఆ సారేమో 500, ఈసారి 1000 రూపాయలు, నైట్లో 1 కోటి. అది తప్పకుండా మీకే వేస్తా సార్. ఓకే, అరే అన్నకు 1000 రూపాయలు ఇరా. అన్న మీ ఓటు మా సార్కే వేయండి. సరే. మా పార్టీ గుర్తు తెలుసు కదా? ఓ షేట్, అయ్యయ్యో అడగడం మర్చిపోయా. మీ పార్టీ గుర్తు ఏంటి? నిన్న తిన్న కూర పేరే గుర్తుంటుందో ఉండదో, ఇంకా నా పార్టీ పేరేం గుర్తుంటది? మా పార్టీ గుర్తు చెప్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓ చెత్త గుర్తా, వేస్తాలే దానికి. సార్ ఆ ఇంటికి పోవడం అవసరమా సార్? పోయినసారి అలాగైంది. ఏం కాదు తమ్ముడు. ఇంటికాడ పెద్దోళ్ళు ఎవరు లేరా? లేదు సార్. నీకు ఓటాకు వచ్చిందా? వచ్చింది సార్. సరే, అయితే నీ 1000 రూపాయలు తీసుకొని నీ విలువైన ఓటు మాకే వేయాలి, సరేనా? అంత విలువైన ఓటు మీకు ఇవ్వాలా? నేను ఎవ్వరికి వెయ్యా, నేనే ఉంచుకుంటా. నేను అనుకున్నా పోయినసారి వాళ్ళ బామ్మ అట్లా చేసింది, అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి వెయ్యా, నేనే ఉంచుకుంటా. ఈసారేమో వీడి ఇట్లా చేసిండు. నేను అప్పుడే అన్నా కదా సార్ ఇంటికి వెళ్ళొద్దని. సార్ నాకు ఒక డౌట్ సార్, మేము ఇంత చేస్తున్నాం, మాకు ఓటు వేస్తారా సార్? ఎందుకు వేయరు? వాళ్ళే వేస్తారు. ఎందుకంటే రేపు ఎలక్షన్లు అనంగా ఈరోజు వాళ్ళకు మందు పైసలు ఇస్తున్నా కాబట్టి తప్పకుండా ఇస్తారు. ఒకవేళ వేయకుంటే అప్పుడు చూసుకుందాం. ఓకే, అక్కడ ఎవరో కొడుతున్నారా? ఎందుకు అతను కొడుతున్నారు? నాకు 15 లక్షలు అప్పు ఉన్నాడు. నాకు 10 లక్షలు అప్పు ఉన్నాడు. నాన్న ఈ ఒక్కసారి వదిలేయండి. ఒక్కసారి లేదు, ఈ 2 సార్లు లేదు. ఈ నెలలో మాత్రం పైసలు కావాలి, లేకుంటే ఇంత మంచిగా ఉండదు. సరే అన్న, ఈ 4 నెలలలోపు మీకు ఇచ్చేస్తా అన్న. లేకుంటే నరికి పడేది. ఇలా సార్ మీరు అప్పు అయ్యారు. ఏం చేయమంటారు? నా దగ్గర ఏమో పైసలు తీసుకుంటారు, వేరే వాళ్ళకేమో ఓట్లు వేస్తారు. నేను ఎట్లా అయ్యా నీకేది? సార్ మీకు నిజం చెప్పాలా? మీరు ఓటుకి నోట్ ఇస్తారు, అది చేస్తా ఇది చేస్తా అంటారు, తెలిసాక మర్చిపోతారు. మేము కూడా అదే చేసాం, నోటు తీసుకున్నాం, మీకు ఓటు వేయడం మర్చిపోయాం. కానీ సార్ మేము మంచి చేసే వాళ్ళకే ఓటు వేస్తాం. నోటు తీసుకున్నామని ప్రతి ఒక్కరికి ఓటు వేయలేం కదా. అది కూడా నిజమే. మీకు ఓటు మేము వేయాలంటే మాకు మంచి చేయండి, మీరు వద్దన్నా కూడా మా ఓట్లు మీకే. సరే సార్, మేము ఉంటాం, మీరు జాగ్రత్త మరి. సరే సార్. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.